చూడండి ఎంత బాగుందో లొకేషన్, సూపర్ గా అయితే ఉంది లిటిల్ జింగిల్లో. ఓ సూపర్. స్టార్టింగ్ లోనే ఇలా ఉంటుంది అనమాట, అడవి దూరాలు ఎలా ఉంటారు, మీరు ఆ లొకేషన్కి వెళ్తున్నారు లోపలికి అని చెప్పి. ఇక్కడ చూడండి అబ్బా ఏనుగు ఉంది, అటుపక్కల ఒంటెలు అనమాట, ఒంటెలన్నీ ఒక రౌండ్ చుట్టూ తిరుగుతున్నాయి. ఇవన్నీ మేకలు, మన ఇండియాలో చూసే మేకలే. కువేటోళ్ళు దీంట్లో ఫుడ్ అందుకు పెడుతుంటే ఆశ్చర్యంగా ఉంది, వాళ్ళకి వింతగా ఉంటుంది కదా. సో అట్లా ఈ మేకలు జానడే ఉన్నాయి ఇవి, ఇంత ఒక జానడు ఉన్నాయి ఇవి, సైజు ఎగ్జాక్ట్ గా ఒక జానడే ఉన్నాయి. ఇటుపక్కల ఉన్న మేకలకి అయితే కొమ్ములు చూడండి ఎంత బాగున్నాయో, అంటే జింక కూడా చూసినారు, ఆ జింక కూడా కాదు, ఆ డ్రిల్లింగ్ స్క్రూ ఉంటుంది చూసినారు, అట్టున్నాయి కొమ్ములు దీంట్లోకి. చూడండి కొమ్ములు. ఈ పక్షులు అందుకున్నాయి కదా, ఇవి వచ్చేసి మన భుజాల మీద అందుకు కూర్చోాలంటే కనుక టికెట్ అందుకు కావాలంట. భలే ఉన్నాయి చూసే ఈ పక్షులు అందుకు. ఇటుపక్కల కూడా చూడండి. హే హాయ్, చిన్న రామచిలుక అన్నట్టుంది. బిస్మిల్లా. పాము కొండ శిల్వ ఏదో పక్షిని పట్టుకుంది. ఇప్పుడే అమ్మ చూడండి, ఈ గొర్రెలా పోతుంటే కోవిడ్ పిల్ల వల్ల వీళ్ళందరూ ఫుల్ ఎంటర్టైన్మెంట్ చూస్తున్నారు దాని వెనకాల. చూడండి ఈ జోగర్లో సైకిల్ చూడండి ఎంత బాగున్నాడో. మనం వర్క్ చేసేది కోవిడ్ ఇంట్లో కదా, ఇలాంటివన్నీ ఫాస్ట్ చూసి ఫాస్ట్ వెళ్ళిపోవాలి ఇంటికి. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజైతే కోవిడ్లో లిటిల్ జింగిల్ అని ఉందన్నమాట. ఇక్కడైతే అద్భుతంగా అయితే ఉంటుందంట, లోపలికి వెళ్ళి చూద్దాం రండి ఎలా ఉంటుందో. ఇది వచ్చేసి లోపలికి ఎంట్రెన్స్, ఇలాగైతే వెళ్ళాలి లోపలికి. ఇది వచ్చేసి ఎంట్రన్స్, లోపల ఎలా ఉంటుందో చూద్దాం రండి, అద్భుతంగా అయితే ఉంటుంది అన్నారు. చూద్దాం లోపల. అయ్యో భలే ఉంది, చెట్లు ఏదంతా. ఇక్కడైతే టికెట్ అందుకు తీసుకోవాలన్నమాట, టోకెన్ ఉంటుంది. అదో కెనెట్ పులిస్ చం 2 6 ఓకే. Only Connect? Yes. Oh, Mafi Connect. Mafi? Only. ప్రెజెంట్ అయితే ఇద్దరం కెనెట్ లేక బయట అయితే ఉన్నాం. వేరే మన ఇండియన్ అతనే అనమాట, అతని దగ్గర కెనెట్ ఉంటే అడిగినాం అనమాట, మేము నీకు క్యాష్ ఇస్తాం కెనెట్లో పే చేసేయని చెప్పి. ఇలాగ ఉంటుంది. సో అందుకనే ఫాస్ట్గా కెనెట్ అయితే చేయించుకోవాలి కోవైట్లో. ఈ అన్ననే అనమాట మనకు డబ్బులు పే చేసింది. థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్. నేను డబ్బులు ఇస్తున్నా కానీ తర్వాత వద్దు అంటున్నాడు, కానీ నేనే ఇచ్చేసిన. ఇదే అనమాట టికెట్, ఇది ఎంట్రన్స్. 6 దినార్లు 6. ఇవే అనమాట టికెట్లు. సో లోపల ఎంట్రన్స్ అయితే ఇలాగైతే ఉంటుంది. ఇప్పుడు అమ్మా సూపర్గా ఉంది ఇది ఎంట్రన్స్. పెద్ద సిస్టంగానే ఉంది లోపల, ఏదో చూపించుకునేకి. లీవ్ ఇట్ బ్రో, నువ్వే నన్ను దొప్పుతావు. అది కార్డు లోపల పెట్టేసే బ్రో, ప్రసన్న బ్రో. అది కార్డు లోపల పెట్టేస్తేనే ఓపెన్ అవుతుంది, గత మామూలుగా లేదు. సో ఇప్పుడే అక్కడ మొత్తం అదంతా చెక్ చేసుకుని అంతా వేసుకొని బయటికి వచ్చేసినాం. ఇలాగైతే లోపలికి వెళ్ళడానికి. ఎలా ఉంటుంది లోపల? ఇక్కడ కూడా డైనోసార్లు ఇవన్నీ వచ్చేసినాయి. దీంట్లో సౌండ్స్ కూడా చూడండి. సూపర్ ఉంది ఇది. ఇవి చూడండి గుడ్డు లోపల ఎలా వస్తాయో బయటికి, పళ్ళ కట్టుకుని అలాగైతే ఉంది ఇక్కడ. ఇక్కడ కూడా వచ్చినాయి డ్రాగన్లు, డైనోసార్లు. ప్రజెంట్ అయితే బయటకైతే వెళ్దాం, ఇంకా తిరిగేది చాలా ఉన్నాయి అనమాట, వెళ్ళాలి. ఇంకా ప్రజెంట్ అయితే ఎటు వెళ్ళాలో తెలీదు, వెళ్దాం బట్టి మొత్తం తిరుగుతున్నాం. ఇదంతా లోపల మొత్తం అంతా ఎటు చూసినా కోవిడ్ వాళ్ళ ఫ్యామిలీలో వచ్చినాయి. సో మనకి టెక్నాలజీ ఇక్కడ మనం వెళ్ళనీకున్న డైరెక్షన్ రాసి పెట్టినట్టు వాళ్ళే బయటికి. ఇలాగైతే వెళ్ళాలి. బయట ఏదో బలినట్టుంది, జాతర ఉన్నట్టుంది. ఇది అసలైంది అనమాట. మనం బయటకు వస్తే భలేగా ఉంటుంది, మొత్తం ఒక జాతర ఉన్నట్టుంటుంది. ఇక్కడ చూడండి అబ్బా, టెడ్డీ బీర్లు, రైళ్ళు, మొత్తం అందరు ఎటు చూసినా కోవిడ్ వాళ్ళ ఫ్యామిలీలు, తెలుగు వాళ్ళ ఫ్యామిలీలు అన్నీ చాలా వచ్చినాయి. మొత్తం ఎటు చూసినా ఈ అన్ని హోటల్ ఉన్నాయి అనమాట, అంటే చాలా మంది హోటళ్ళలో ఫుడ్ కూర్చొని తింటున్నారు. అక్కడ చూడండి ఎలుగుబండి, అక్కడ చూడండి ఏనుగు ఉంది ప్రజెంట్. ఇప్పుడు దాని దగ్గర కూడా వెళ్దాం. అతను చూడండి గుర్రం మీద ఎంత బాగా తీసుకుని వెళ్తున్నాడో ఇలా వాళ్ళని. ఇటు పక్కల అంతా ఫుడ్ కోర్ట్ అనమాట, అంటే కోవిడ్ వాళ్ళు వీళ్ళందరూ ఫుడ్ కోర్ట్ అని తింటున్నారు బాగా.
ఇటు పక్కన చూస్తే ఏంటంటే చిన్న చిన్న వాళ్ళు పిల్ల గేమ్స్ అన్ని ఆడుకునేవి. ఇక్కడ చూడండి అబ్బా ఏనుగు ఉంది. అబ్బో రియల్ గానా? రియల్ బ్రో? కాదు బ్రో, రియల్ కాదు, ఆటోమేటిక్. ఇటు పక్కల చూడండి చిన్న గుర్రము, ఒంటెలు ఇవన్నీ అనమాట. దీంట్లో కూడా టోకెన్ అనమాట. 3 దినాలు టోకెన్ తీసుకుంటే కనుక మనం ఆ పైకి ఎక్కి దాంట్లో మీద అలా కూర్చొని లోపలికి అయితే వెళ్ళవచ్చు, తిరగచ్చు. ఇదంతా వాళ్ళు తిప్పుతారు 3 దినాలు. ఇదైతే అవసరం లేదు, మనం జస్ట్ ఓన్లీ చూడొచ్చు, విజిట్ చేయొచ్చు ఇదంతా. ఇటు పక్కల వచ్చేసి హార్స్ రైడింగ్ అనమాట. దీనికి కూడా డబ్బులే. ఇలా ఇదంతా కూడా దీని లోపలనే ఉంది. అక్కడ చూడండి ఏనుగు కొమ్ములతో ఎంట్రీ సూపర్గా ఉంది. ఇదంతా ఎక్కి తిరగని వాళ్ళకి ఇట్లా చూడండి గుర్రం మీద అతను వచ్చేసి అలా తీసుకొని తిప్పుతూ ఉంటాడు అనమాట. ఇక్కడ వచ్చేసి ఐస్ క్రీమ్ ఉంది, లోపలికి వెళ్ళి ఐస్ క్రీమ్ కొనుక్కోనికి. ఇటు పక్కల చూడండి షిప్ కూడా తెచ్చి పెట్టినారు. ఇక్కడ కూడా ఒకప్పుడు కువైట్లో వీళ్ళు షిప్పులు పెట్టకేందుకు వెళ్ళేవారు కదా, అంటే చేపలు పెట్టకేందుకు. సో ఆ జ్ఞాపకం అనమాట ఇదంతా. ఓ భలే ఉంది చూడండి, ఎంత బాగుందో లొకేషన్. సూపర్ అయితే ఉంది లిటిల్ జింగిల్లో. ఓ సూపర్. ఇప్పుడు ప్రెసెంట్ అయితే అక్కడ నుంచి వచ్చినాం ఈ పడవలు ఎన్ని చూసుకుంటూ. ఇది చూడండి గేమ్ ఏరియా మొత్తం. దీని లోపల అయితే చిన్నపిల్లలకు సంబంధించిన గేమ్స్ ఇవన్నీ ఉంటాయి. ఇటుపక్కల చూసుకుంటే కనుక చూడండి రథము ఇవన్నీ భలే ఉంది. ఇటు సైడ్ నుంచి ఎగ్జిట్ అంట. ప్రెసెంట్ అయితే మనం ఈ లోపలికి అయితే వెళ్దాం. ఈ లోపల అయితే కనుక మొత్తం ఎటు చూసిన అన్ని చిన్నపిల్లలు ఆడుకునే ఇవన్నీ అయితే ఉన్నాయి. ఈ లోపల మొత్తం ఇవే, మొత్తం ఎటు చూసినా చిన్నపిల్లలు ఆడుకునే. ఏడు చూడండి ఇవి ఎంత బాగున్నాయి. ఇది ఒక ఎంటర్టైన్మెంట్ పిల్లవాళ్ళకి. ఒక స్పైడర్ మ్యాన్ ఉన్నాడు. ఇక్కడ చూడండి ఈ జోకర్లో సైకిల్ చూడండి ఎంత బాగున్నాడు. హాయ్. ఇది చూడండి గొరిల్లా. ఇది చూడండి ఈ గొరిల్లా పోతుంటే కోవిడ్ పిల్ల వల్ల వీళ్ళందరూ ఫుల్ ఎంటర్టైన్మెంట్ చూస్తున్నారు దాని వెనకాల. సో ఇంకా ఇలా ముందుకు వెళ్ళాల్సిన చాలా ఉన్నాయి, అన్నీ చూసుకుని వెళ్తాం. ఇదంతా ప్లే జోన్ అనమాట, అంటే గేమ్ ఏరియా. మొత్తం అన్ని గేమ్స్ సంబంధించినట్టు ఉంటాయి ఈ లోపల. ఇదంతా ఈ గేమ్ ఏరియా అనేది ఇదంతా ఇదే అనమాట. అదే డెడ్ ఎండ్. ఈ నుంచి మళ్ళీ యూటర్న్ చేసుకుని ఇదంతా తిరిగి రిటర్న్ వెళ్ళిపోవాలి. సో గేమ్ ఏరియా అనేది పెద్దగా ఏం లేదు కానీ, సో ఈ నుంచి అటు సైడ్కి వెళ్దాం. అటు సైడ్ వచ్చేసి ఇంకా చాలా అనిమల్స్ అయితే ఉంటాయి ఈ పార్క్ లోపల, దాంట్లోకి అయితే వెళ్దాం. ఇటు సైడ్ ఈ గుర్రాలు అందుకున్నాయి కదా, ఇటు సైడ్ నుంచి ఎంట్రీ వచ్చామన్నమాట. అటు సైడ్ గేమ్ జోన్ చూసుకొని ఈ గుర్రాలు ఇటు సైడ్ నుంచి ఇలాగైతే వెళ్తున్నాం లోపలికి. ఈ లోపల చూడండి, అయ్యో నాకైతే మన ఇండియాలో గొర్రెలు ఉంటాయి కదా చూసినావా, ఆ స్మెల్ వస్తుంది అనమాట. ఎందుకంటే ఇక్కడ అవే ఉంటాయి ఎక్కువ చాలా. అయ్యో ఇటు పక్కల చూడండి అన్ని మేకలు ఉన్నాయి, మేకలు. ఇటు పక్కల చూడండి ఇవన్నీ మేకల సెక్షన్. మేకలు అంటున్నాయి, సూపర్ అయితే ఉన్నాయి. ఇవన్నీ మేకలు, మన ఇండియాలో చూసే మేకలే. కువైట్ వాళ్ళు దీంట్లో ఫుడ్ అందుకు పెడుతుంటే ఆశ్చర్యంగా ఉంది, వాళ్ళకి వింతగా ఉంటుంది కదా. సో అట్లా ఇటు పక్కల చూడండి చిన్న చిన్న మేకలు అయితే ఉన్నాయి, పొట్టివి ఇవి. ఇటుపక్కల పొట్టివే, ఇవన్నీ పొట్టి మేకలు. ఇటుపక్కల చూడండి ఒంటెలు ఉన్నాయి, తెల్ల ఒంటెలు. దీంట్లో మధ్యలో ఇది ఒక మేక పడుకుంది పాపం. ఉంటే పిల్ల, ఇవన్నీ చిన్న పిల్లలు ఇవి. ఇటు సైడ్ అయితే ఒంటెలు, అంటే ప్రేమ. బ్యాక్ సైడ్ అయితే ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా కోడి పెట్టలు ఉన్నాయి. ఇవి ఒక రకమైన కోళ్ళు. అసలు ఏం దిబ్బా ఇదంతా అన్నట్టుంది నాకైతే. 3 దినాలు బక్కన అనిపిస్తుంది. 3 దినాలు పెట్టేందుకు కోవిడోళ్ళందరికీ వర్త్ అనమాట ఇది. ఇటుపక్కల ఉన్న మేకలు చూడండి, ఇవి ఒక రకమైన మేకలు. దీనిలో కొమ్ములు చూడండి ఎట్లున్నాయి, జింకలకు ఎట్లున్నాయి కొమ్ములు ఈ మేకలకు. ఏం మేకలు స్వామి ఇవి, ఇంత పుట్టి ఉన్నాయి. ఇవి జానెడు ఉన్నాయి. ఇవి పుట్టి మేకలు, జానెడు ఉన్నాయి. ఇవి అంతే, ఒక జానెడు ఉన్నాయి. ఇవి సైజు ఇవే మేకలు. ఇవి ఎగ్జాక్ట్గా ఒక జానెడు ఉన్నాయి. ఇటుపక్కల ఉన్న మేకలకి అయితే కొమ్ములు చూడండి ఎంత బాగున్నాయో. అంటే జింక కూడా చూసినారా, జింక కూడా కాదు, ఆ డ్రిల్లింగ్ స్క్రూ ఉంటుంది చూసినారు, అట్టున్నాయి కొమ్ములు. దీంట్లోకి చూడండి కొమ్ములు.
చూడండి దీని కొమ్ములు డ్రిల్లింగ్ చేసినట్టుంది. ఇవన్నీ చూసేసరికి దెబ్బకి మందియాలన్న వాతావరణం ఇప్పుడు వచ్చింది. ఇక్కడ చూడండి చిన్న మేకపిల్లలు అనమాట, పుట్టినవి. దీనిలో పెట్టినారు. ఈ కోడలు అందరూ చూసుకుంటా పాపం చూస్తుంది. దాంట్లో అమ్మ వాళ్ళ ఇక్కడ చిన్న మేకపిల్లలు అక్కడ పెట్టినారు. ఇక్కడైతే ఒంటెలు ఇవన్నీ భలే ఉన్నాయి. చిన్న గుర్రం, పొట్టి గుర్రం మీద చిన్న పిల్లడు వెళ్తున్నాడు. అటుపక్కల ఒంటెలు అనమాట. ఒంటెలన్నీ ఒక రౌండ్ చుట్టూ తిరుగుతున్నాయి అలాగే చుట్టూ. నాకైతే ఈ లొకేషన్ మొత్తానికి అంతో ఇంతో ఈ ఏనుగు పాట ఒక్కటి బాగుందనమాట. సో అందుకే నేను దీని దగ్గరికి వెళ్తున్నా. అంతో ఇంతో ఇదే బాగుంది నాకు చూసేకి, సూపర్గా ఉంది. చూడండి ఇట్లా ఉందా ఏనుగు, దగ్గర చూసిన ఫీల్ అయితే వస్తుంది. టచ్ చేద్దాం. బాబో రియల్ ఏనుగు ఉంటుంది నిజంగా, భలే ఉంది ఈ లొకేషను. ఇక్కడ చూడండి ఈ బ్రిడ్జు ఏదైతే ఉన్నా కానీ ఇట్లా టెంట్ లెక్క అనమాట. అంటే ఒక ఏంటంటారు మన సిటీ లేకుండా పల్లెటూరు వాతావరణం ఉంటుంది చూసినారు, అలాగైతే ఉంది. ఇటుపక్కల అయితే హంసల మీద అంటే వాటర్ చిన్న పిల్లవాళ్ళు రైడ్కి వెళ్తా ఉన్నట్టు అలా. ఓ నిజంగా సూపర్ అబ్బా. చూద్దాం ఇంకా ఎంత ఉంది ఇదంతా నడుచుకుంటూ వెళ్ళి తిరిగి చూద్దాం ఎలా అనిపిస్తుందో. అక్కడ చూడండి బాత్రూమ్ ఇక్కడ వెళ్తున్నాయి. ఈ పార్కులో ఏందిరా అంటే ఒకటి చెప్తా చూడండి. ఇక్కడ ఈ వాటర్ ఉన్నాయి కదా, అక్కడ వచ్చేసి ఆ టెంట్లు ఉన్నాయి కదా, చిన్న చిన్న టెంట్లు, అది అక్కడైతే కోవిడ్ వాళ్ళ ఫ్యామిలీ కూర్చొని రెంట్ తీసుకున్నారు అనమాట. అంటే ఇంకా ఈ వింటర్ కదా, సో అలా కూర్చొని అక్కడ టీ ఎందుకు తాగుతా, గవ్వ చే ఎందుకు తాగుతా, భలే ఎంజాయ్ చేస్తున్నారు. ఇటుపక్కల చూడండి వాటర్ మీద ఒక చిన్న కోవిడ్ వాళ్ళ ఫ్యామిలీ భలే వెళ్తుంది. అండ్ ఇటుపక్కల చూడండి డ్రింక్స్ అని అన్నీ మొత్తం అనమాట. అంతే ఒక ఇట్లా చిన్న గుడిచెలక పెట్టుకొని దీని లోపల కూల్ డ్రింక్స్ ఇలాంటివన్నీ అమ్ముకుంటూ భలే ఉంది ఈ వెదర్ అంతా. సో ప్రజెంట్ ఇలాగైతే వెళ్దాం. సో చెప్పినా కదా మీకు అక్కడ ఈ వాటర్ పక్కన కోవిడ్ వాళ్ళు టెంట్లు తీసుకొని కూర్చున్నారని చెప్పి. సో ఇలాంటివి అనమాట టెంట్లు, ఇలాంటి టెంట్లు. సో ఇవి ఉన్న రెంటల్ అనమాట. తీసుకొని వాళ్ళు కూర్చొని గవ్వాను తాగుతూ అలా ఉన్నారు. ఇది వచ్చేసి 4 అని వచ్చినా, ఇది 4th అనమాట. సో ఇలా చూడండి ఇటు సైడ్కి అంతా ఎంట్రీ లేదు, మొత్తం అలా ఇంకా ఇటు సైడ్ అంతా ఇవే అనమాట. అంటే ఇంకా కోవిడ్ వాళ్ళు ఉండనీకి టెంట్లు ఇవంతా. ఇక్కడైతే పక్షులు అందుకున్నాయి. ఈ పక్షులు అందుకు చూసే కూడా ఎంట్రీ టికెట్ ఏమో మేబీ నాకు తెలిసిన అందులో ఫ్రీ అయితే కాదు. పక్షులు చూసే కూడా ఎంట్రీ టికెట్ తెలిసిగా ఎంట్రీ టికెట్ అనుకుంటా, మనకేం తెలియదు. అరబిక్ పక్షులు అయితే ఉన్నాయి. ఎంట్రీ టికెట్ నో టికెట్ ఓకే. ఇక్కడ చూడండి పక్షులు అందుకున్నాయి భలే ఉన్నాయి. పక్కన ఉన్న చిన్న చిన్న పక్షులు ఇవి వచ్చేసి ఈ పక్షులు అందుకున్నాయి కదా, ఇవి వచ్చేసి మన భుజాల మీద కూర్చోాలని కనుక టికెట్ అందుకు కావాలంట. భలే ఉన్నాయి చూసే ఈ పక్షులు అందుకు. ఇటుపక్కల కూడా చూడండి. హే హాయ్ చిన్న రామచిలుగా అన్నట్టుంది. బిస్మిల్లా టికెట్ అంట బ్రో. ఆడ మనం తీసుకెళ్ళి ఫస్ట్ 3 దినాలు. ఇవన్నీ చూసే కూడా టికెట్లు అనమాట, 3 దినాలు ఇలా. ఇటు పక్కల చూడండి వాటర్ అంతా. అంటే మొత్తం ఒక అడవిలోకి తీసుకెళ్ళే ఫీల్ కూడా ఉంది ఇక్కడ కూడా, బాగుంది. ఇటు సైడ్ నుంచి ఎగ్జిట్, ఇట్లా వెళ్ళడానికి ఎగ్జిట్. సో ప్రజెంట్ ఇలా ఎగ్జిట్ అయితే అయిపోదాం. ఇక్కడ ఈ పక్షులు ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ చూసేకి ఎంట్రీ టికెట్ అనమాట. లోపలేమో 3 దినాలు, ఇటుకు వచ్చిన తర్వాత మళ్ళీ 3 దినాలు. ఇక్కడ ఏది చూడాలంటే 3 దినాలు ఉన్నాయి. అమ్మో పిక్చర్ రేట్లు ఉన్నాయి లోపల, నిజంగా చెప్తాను. జస్ట్ వచ్చి ఓన్లీ చూసి వెళ్ళడానికి అయితే బాగుంటుంది, కానీ డబ్బులు 3 దినాలు పెట్టాలంటే అన్ని విజిట్ చేసినందుకు చాలా కష్టం. మా బ్రో అయితే అక్కడ లోపలికి వెళ్తున్నాడు. మనమైతే ప్రజెంట్ ఇక్కడ కూర్చున్నాం చూసేపు. మొత్తం అంతా తిరిగేసరికి కాళ్ళు వస్తున్నాయి, భయంకరంగా వస్తున్నాయి. ఇక్కడ చూడండి ఇదంతా అది ఏదో సినిమాలో మనం అది ఒకప్పుడు సినిమాలు వస్తున్నాయి సార్, మూవీలలో అట్లా పైనుంచి కూర్చునే వాళ్ళు బంటులు వాళ్ళందరూ చూస్తా మనల్ని ఏదో సైన్ ఇస్తా అలా ఉంటుంది చూసినారు, అలా ఉంది ఇదంతా. అమ్మ ఎన్ని బాయ్ ఇదంతా. ఏదో ఇటు సైడ్ నుంచి ఎంట్రీ. దీని కూడా లోపల టికెట్ ఉంటే కనుక ఇంకా ఏం చేయలేము. నేను లోపలికి వెళ్ళేసి ఇలాగైతే ఉంది. ఓయమ్మో మాయాలోకం ఉంటుంది ఇదంతా. ఓంకార్ది ఏదో ఒకసారి తెలిసినారా, ఇది మాయాలోకం ఏదో అలా ఉంది ఇదంతా. చూసే లోపల పక్షులు ఇవన్నీ చూడండి. ఇక్కడ వచ్చేసి పక్షులు
ప్యారెట్ ఈ సైడ్ మొత్తం అన్ని చిలుకలే ఉన్నాయి. రకరకాల పక్షులు అంతే. ఈ లోపల మొత్తం పక్షులే అనమాట. ఎటు చూసినా పక్షుల సౌండ్లే ఉంటాయి. ఎటు చూసినా పక్షుల సౌండ్లే, రకరకాల పక్షులే. చూడండి మొత్తం అంతమంది విజిట్ చేసేది ఇదంతా. పక్షులు తింటున్నాయి ఆల్రెడీ. దీని లోపల ఏమి లేదు, తెగ తెగ ఎదిగి చూస్తున్నారు. అమ్మో పాము ఉంది నాయన. కొండ శిల్వ ఏదో పక్షిని పట్టుకుంది. ఇప్పుడే అమ్మ కొండ శిల్వ పక్షిని పట్టుకుంది. ఓడే అమ్మ కొండ శిల్వ పక్షిని వేసిందా. ఓ ఇదేంది ఇది? కోడి కోడి బ్రో. ఇటు పక్కల అటు పక్కల ఏమున్నాయి? హాయ్. చేయి పెడితే చేయి కూడా చూడండి ప్యారెట్ అనమాట. ఈ సెక్షన్ మొత్తం ఇలాగైతే ఉంది. సో ఇది వచ్చేసి మళ్ళీ ఎగ్జిట్. రిటర్న్ అయితే వెళ్ళిపోతున్నాం. మళ్ళీ ఎగ్జిట్. అటు సైడ్ నుంచి ఎంట్రీ, ఇటు సైడ్ నుంచి ఎగ్జిట్. పడేమ్మా ఇక్కడ చూడండి ముళ్ళపంది ఉంటుంది చూసినారా అది. ఆ ముళ్ళని కూర్చుంటే అంతే ఇంకా పడేమ్మో భయంకరంగా ఉంది అది. మనం వర్క్ చేసేది కోవిడ్ ఇంట్లో కదా, ఇలాంటివన్నీ ఫాస్ట్గా చూసి ఫాస్ట్గా వెళ్ళిపోవాలి ఇంటికి. ఇంకా అలా వెళ్ళిపోతున్నాం. బ్రో వచ్చేసాయి బ్రో. మా ఫ్రెండ్ వీడియోలో వేస్తున్నాడు. అవన్నీ ఎక్కి తిరాలని అని ఇది టికెట్ అనమాట. ఈ టెంట్ లెక్క ఉంది కదా, దీని లోపల టికెట్ తీసుకొని ఆ లైఫ్ జాకెట్లు వేసుకొని లోపలికి వెళ్ళి తిరగాలి. ఓడే అమ్మ ఆడ 3 దినాల టికెట్, ఈడ 3 దినాల టికెట్. ఆ ఒంటెలు ఎక్కి తిరగాలనే 3 దినాల టికెట్, తాగాలనే టికెట్. నిజంగా బా డబ్బులు ఉండాలి అయితే రండి మంచిగా. మన కోసం ఫ్రీగా వాటర్ అయితే ఉంటాయి కదా అక్కడ. చుట్టుపక్కల చూడండి జింకలు అయితే ఉన్నాయి. ఒక అడవి లెక్క చేసిందంతా. ఆ జింకలు దుంకోకుండా చూడండి ఎంత బాగా పెట్టినారు అవి. చూడండి జింకలు ఇవన్నీ. ఇటు సైడు ఆడ జింకలు తెలుసుకోనికి ఈడ ఒక 2 జింకలు అనమాట. ఈ లోపల జింకలు ఉంటాయి అని. ఇదంతా ఫుడ్ కోర్ట్ అనమాట. కోవిడ్ వాళ్ళు కూర్చొని తినేకి ఇవన్నీ ఫుడ్ అనమాట. లైక్ పాప్కార్న్లు లైక్ ఇలాంటివన్నీ ఫుడ్. ఇవన్నీ జింకలు ఇటు సైడ్. ఓ సూపర్. ఈ జింకలు ఉండేకి తిరగడానికి ఇదంతా చూడండి. కంప చెట్లు మన్యాలు చూసాను సేమ్ అలాంటివి. వెళ్తే అనగా లోపలికి అన్ని జింకలే. సో అలా ఈ లిటిల్ జంగిల్ మొత్తం విజిట్ అయితే చేసినాం. తప్పకుండా కమెంట్ చేయండి మీకు ఎలా అనిపించింది. ఇదంతా సేమ్ మన ఇండియాలో ఉన్నాయి కదా, సేమ్ అలాంటివి ఇక్కడైతే ఉన్నాయి. తప్పకుండా కమెంట్ చేసి ఎలా అనిపించిందో వీడియోకి తప్పకుండా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసేయండి. ఉంటాను, నెక్స్ట్ వీడియో వెళ్దాం. బాయ్ బాయ్. స్టార్టింగ్లోనే ఇలా ఉంటుంది అనమాట. అడవి దూరాలు ఎలా ఉంటారు, మీరు ఆ లొకేషన్కి వెళ్తున్నారు లోపలికి అని చెప్పి.